అయోధ్య రాముడి దర్శన భాగ్యం సామాన్య భక్తులకు లభించనుంది. రేపటి నుంచి భక్తులంతా రామయ్య సేవలో తరించిపోనున్నారు. సేవలకు సంబంధించిన వివరాలను వెబ్సైట్లో ఉంచింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. అయోధ్యలో బాలరాముడి దర్శనం, హారతి వేళల వివరాలను శ్రీరామోపాసన పేరుతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆన్లైన్లో పెట్టింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి పూజలు, అలంకరణకు సన్నాహాలు మొదలవుతాయి. వేకువజామున 4 గంటలకు రామ్లల్లాను మేల్కొల్పుతారు. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా 5 సార్లు హారతి ఇస్తారు. అలా రామ్లల్లాకు ప్రతి గంటకు పండ్లు, పాలు అందిస్తారు. ఇక స్వామివారికి వస్త్రాధారణ కూడా రోజును బట్టి మారుతుందని చెబుతున్నారు. సాధారణ రోజుల్లో సోమవారం తెలుపు రంగు వస్త్రాలు, ప్రత్యేక సందర్భాల్లో పసుపు రంగు దుస్తుల్లో బాలరాముణ్ణి అలంకరిస్తారు. మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం లేత పసుపు క్రీమ్ కలర్ దుస్తులు, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వస్త్రాలను అలంకరిస్తారు. జాగరణ హారతి ఉదయం 6:30 ఉంటుంది. అయితే ఒకరోజు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవలసి ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శన వేళలు ఉంటాయి. అలాగే సంధ్యాహారతి రాత్రి 7:30 ఉంటుంది. అందుబాటును బట్టి అదే రోజు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ప్రస్తుతం భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి దర్శనానికి దాదాపు 15 గంటల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. రాముడి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ లాంటి ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి. హారతి కార్యక్రమానికి ఉచితంగానే పాస్ ఇస్తారు, కానీ అవి పరిమితంగా ఉంటాయి. ఆన్లైన్లో ప్రత్యక్షంగా ఆలయం దగ్గర పాస్ తీసుకున్న వాళ్ళకే హారతి సమయంలో అనుమతిస్తారు. 10 ఏళ్లలోపు పిల్లలకు మినహాయింపు ఉంది.